తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి, నిన్ననే విత్తనానికి సంబంధించినటువంటి ఒక వ్యాసం సాక్షులు రాశారు అన్న దిలీప్ రెడ్డి అన్న గారికి. నాకు గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో, విత్తనాలతో పాటు ప్రతి అంశంలో నన్ను గైడ్ చేస్తూ ముందుకు నడుపుతున్నటువంటి దొంతి నరసింహారెడ్డి అన్న గారికి మరొకసారి పర్యావరణం మీద, దాంతోపాటు అనేక రైతు సమస్యల మీద కూడా నిత్యం పనిచేస్తూ మాలంటోళ్లకు మార్గదర్శకంగా ఉన్నటువంటి పురుషోత్తరం రెడ్డి సార్ గారు, అట్లాగే వైస్ ఛాన్సలర్ రాయరెడ్డి సార్ గారు ఈ కార్యక్రమాన్ని మీరేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ట్రెడిషనల్ విత్తనాల మీద కార్యక్రమం చేస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ విద్యార్థులకు కూడా సందేశాన్ని పుస్తక రూపంలో అందిస్తున్నటువంటి లీలా లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న గారికి, అట్లాగే ఒరిస్సా నుంచి వచ్చినటువంటి గుడియా గారికి, అట్లాగే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి జాకబ్ గారికి, నాతో పాటు వచ్చినటువంటి రైతు నాయకులు నల్లమల్ల వెంకటేశ్వరరావు గారికి, మీడియా మిత్రులకు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులకు, రైతు సోదరులందరికీ కూడా పేరు పేరుగా ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఒక మంచి అవకాశాన్ని, అంటే మంచి ఒక వేదికలో పాల్గొనే అవకాశం నాకు కల్పించినందుకు ఈ యొక్క సంస్థ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అక్కడ చూస్తే చిన్నతనం గుర్తొస్తా ఉంది. అక్కడ ఎంట్రన్స్ లో మొక్కజొన్న కంకులన్నీ కూడా అక్కడ వేలాడేసినటువంటి కనబడతా ఉంది. ఇక్కడ విత్తనాలు కూడా మట్టి పాత్రలలో అందులో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే చిన్నప్పుడు చదువుకునే సమయంలో మన ఇండ్లలో దూరాలకు, ఆశలకు మక్క కంకులు విత్తనాల కోసం తగిలించడము, అట్లాగే ప్రతి విత్తనాన్ని కూడా కుండలలో పెట్టుకొని బూడిదలో కలుపుకొని నెక్స్ట్ పంట వేసే సమయానికి దాన్ని ఖరాబ్ కాకుండా మన విత్తనాలను మనం వేసుకునేటువంటి సందర్భం అంతా కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజానికి కూడా ఒక్కసారి ఆలోచన చేయాలా. ఒకనాడు మన విత్తనాలే మనం వేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అనేక రకాలైనటువంటి కంపెనీలు అధిక దిగుబడులతోటి మన మీద రుద్దుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలా. ఆనాడు భూమి ఖరాబు కాలే, ఆరోగ్యం చెడిపోలే, ఉండకానికి ఎంత దిగుబడి వచ్చిందని కాదు, కానీ ఎంత మంచి వాతావరణం ఉండే, ఎంత చక్కటి ఆరోగ్యం ఉండే అనేది ఒకసారి ఆలోచన చేయాలా. ఆనాడు మొక్కజొన్న కాకి చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి మక్క కాని పోతే మొక్కజొన్న కాసుకొని తింటే 10 అయినా 15 అయినా తినాలనేటువంటి ఒక ఆతృత ఉండేది. కానీ ఇవాళ ఒక్క మక్క బుట్ట తినాలంటే కూడా దానికి ఇంట్రెస్ట్ లేదు. కారణం హైబ్రిడ్, అనేక రకాలైనటువంటి పెస్టిసైడ్ తినాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మొక్కజొన్న కంటే మందులు వేసేది కాదు, కానీ వాళ్ళ మొగిలో గుడిక వేస్తే తప్ప పండుగనేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఎందుకు మారింది? అధిక దిగుబడుల కోసమని అనేక రకాలుగా మన మీద ప్రయోగాలు చేసి ఇవాళ మనం ట్రెడిషనల్ విత్తనాలన్నీ మర్చిపోయే విధంగా అనేక రకాల కంపెనీలు మనమే రుద్ది మనల్ని అటువైపు మళ్లించి ఇవాళ మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తూ ఎవరు బాగుపడుతున్నారు? దాగుడులు బాగుపడుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ గ్రామాల్లో చూసినా కానీ 10-15 మంది క్యాన్సర్తో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది 50-40 ఏళ్ల క్రితం ఈ పరిస్థితి లేదు. ఇది ఎందుకు వచ్చింది? కేవలం పెస్టిసైడ్. దీనివల్లనే ఇవాళ ఆరోగ్యం ఖరాబ్ అయి గ్రామాల్లో జనాలంతా కూడా అనేక రకాల వ్యాధులకు బాధపడి చనిపోతున్నటువంటి పరిస్థితి. ఇది మార్చుకోకపోతే భావితరాల్లో ఊహించుకుంటూనే చాలా కష్టంగా కనిపిస్తా ఉన్నది. మేము మొన్న చూసినాం, నర్సన్న నేను ములుగు జిల్లాకు పోయినాం. మా ఆదివాసీ గ్రామాలు అవన్నీ, వాళ్ళకి ఏం తెలియదు. అక్కడ విత్తనోత్పత్తి, మొక్కజొన్న విత్తనోత్పత్తి చేపేదని
చెప్పేసి బహుళజాతి కంపెనీలన్నీ కూడా విపరీతమైనటువంటి పెస్టిసైడ్లు. వాళ్ళు పంటల చేలకు పనికి పోతేనే మెడ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒకవేళ పొరపాటున ముఖం కంటిస్తే వాళ్ళంతా కూడా పెరాలసిస్ వచ్చి మంచాల పడిపోయి కొందరికి చనిపోయినటువంటి పరిస్థితిని చూసినాం. చాలా గ్రామాల ఆదివాసీ గుడిసెలలో నేను ఇంటింటి తిరుగుతుంటే అనేక రకమైన దృశ్యాలు. ఎవరి కోసం ఈ పెస్టిసైడ్లు వాడి మనం ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ఎందుకు అభిప్రాయం చేయాలి అని లేక అనుమవుతుంది. ఒకసారి చాలా రోజులుగా కొంత మార్పు వస్తా ఉన్నది. ఆర్గానిక్ విత్తనాలు వాడాలి, మన ఆరోగ్యం కాపాడుకునేటువంటి కొంత వస్తా ఉన్నది. దానికి అందరం కూడా ముందుండి వెళ్ళి గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేసి ట్రెడిషనల్ విత్తనాలు వారి దిశగా తీసుకోకపోతే ఇవాళ ఈ పర్యావరణాన్ని, సమాజాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడానికి దోహదపడతాం. చాలా మంది అధిక దిగుబడి వస్తుంది, అధిక దిగుబడి వస్తుంది అంటున్నారు. అధిక దిగుబడి వచ్చి అధిక డబ్బులు వచ్చి చేసేది ఏంటి? మన ఆరోగ్యాన్ని కలవైనప్పుడు, మనమే భూమికి దూరం అవుతున్నప్పుడు ఆ డబ్బులు వచ్చి మనం ఏం చేయగలుగుతాం? ఒకనాడు దిగుబడి తక్కువ రావచ్చు. ఈ పెస్టిసైడ్ లేనప్పుడు దిగుబడి హైబ్రిడ్ లేనప్పుడు దిగుబడి తక్కువ వచ్చింది రావచ్చు, కానీ పెట్టుబడి కూడా తక్కువనే ఉండి అన్నారు. ఇవాళ వంద పెట్టుబడి జరిగింది, దిగుబడి జరిగింది. కానీ ప్రయోజనం రైతుకు మాత్రం ఏమైంది? ప్రైవేట్ కంపెనీలకు, పెస్టిసైడ్లకు, ఫర్టిలైజర్లకు వాళ్ళకి లాభం దొరుకుతుంది, కానీ రైతుకు ఏ రకంగా ఉపయోగపడుతుంది. అందుకని చక్కటి కార్యక్రమము. దీన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్న నరసన్న, ఎట్టి పరిస్థితుల్లో కనీసం ఉమ్మడి జిల్లాలో ఉన్నాయినా, ఉమ్మడి జిల్లాలో ఉన్నా కానీ ఇట్లాంటి విత్తనాల పండుగలు, ట్రెడిషనల్ విత్తనాల పండుగలను ఏర్పాటు చేసి మేళాలు పెడితే ఇంకెక్కువ మనం గ్రామాలకు పోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మండలం, మేజర్ గ్రామాల్లో వేస్తే కూడా బాగుంటుంది. మీరు అవకాశం ఇస్తే మేము నిజామాబాద్ జిల్లాలో మేము ఇట్లాంటి మేళను, ఈ పండుగను, విత్తనాల పండుగను మేము ఏర్పాటు చేయడానికి అన్ని రకాల మీకు సహకరిస్తాము. రైతులతో కలిపి ఒక పెద్ద ఎత్తున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతాము. అట్లాగే ఒక బాధ్యతగా అంటే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ గా నాకు వచ్చింది అని అంటే ఇది ఆజమాయిషి కాదు. ఎందుకంటే మీకు చాలా బాధ్యత ఉన్నది. విత్తనమే ప్రధానమైంది. ఆ విత్తనమే సరిగలేకపోతే వ్యవసాయం సరిగా ఉండే పరిస్థితి లేదు. మా యూనివర్సిటీ వాళ్ళు కూడా సార్ చెప్పిండు, యూనివర్సిటీలేమో బ్రీడర్ సీడ్ తీసుకొస్తారు, కంపెనీలేమో హైబ్రిడ్ సీడ్ తీసుకొస్తారు. దానికి తగ్గట్టుగా యూనివర్సిటీలో ఈ బ్రీడర్ సీడ్ వచ్చే పరిస్థితి లేదు. ఒక వరిని ఇస్తున్నారు, మిగిలిన మక్క, మిగిలిన అన్ని కూడా కమర్షియల్ క్రాప్లను కూడా ఏం తయారిస్తలేరు. అవన్నీ కూడా బయట కంపెనీలు ఆధారపడేటువంటి పరిస్థితి ఉన్నది. నిన్ననే మంత్రి గారు కలిసినప్పుడు లక్ష్మీలకు ఉంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్నది. విత్తన చట్టంలో ఖచ్చితంగా మార్పు తీసుకురావాలి, రైతులకు ఉపయోగపడే విధంగా విత్తన చట్టం ఏర్పాటు చేసుకున్న అవసరం ఉంది రాష్ట్ర స్థాయిలో ఒక మాట కూడా ఆ రోజు మంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యవసాయం మీద చాలా స్పష్టంగా ఒక ఆలోచనతో ఉన్నారు. ఈ రైతులను కాపాడుకోవాలనే ఒక ఆలోచన. కాబట్టి ట్రెడిషనల్ ఏదైతే విత్తనాలు వాడతారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా మేము కూడా ప్రభుత్వం నుంచి తీసుకుపోతాం. మా సంస్థ కూడా ఏదైతే ప్రొడక్షన్ చేస్తారో, మేమేమో యూనివర్సిటీ ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ చేస్తాం, హైబ్రిడ్ వెళ్ళిపోము. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ విత్తనాలు ఉన్నాయో వీటిని కూడా మేము ఆయా జిల్లాల్లో మాకున్నటువంటి విత్తనోత్పత్తి రైతులతో ఖచ్చితంగా దీన్ని రైతులతో విత్తనోత్పత్తి చేపించి దీన్ని మిగిలిన రైతులకు ఇచ్చే విధంగా మేము కూడా మా పాలు పంచుకుంటాం, మా పాత్ర ఎదురేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కీలకమైన అంశాలు మీరు లేవనెత్తారు. ఈ మార్కెట్ మాయా ప్రపంచంలో ఆహార శృంఖలం, ఫుడ్ సైకిల్ ఏదైతే ఉందో అది ఒక విషస్ సైకిల్ లాగా తయారైంది. ఆ విషస్ సర్కిల్ ని బ్రేక్ చేయాలంటే విత్తనం నుంచే మొదలు పెట్టాలి. కనుక మీరన్నట్టు ఈ రాష్ట్ర స్థాయిలోనే కాక ఇది ఇంకా డౌన్ ది లెవెల్, కటింగ్ ఎడ్జ్ లెవెల్ వరకు వెళ్లడంలో జిల్లా స్థాయి విత్తన పండుగలు కూడా తదుపరి దశ అయితే బాగుంటుంది. మీరు దానికి చొరవ తీసుకొని నిజామాబాద్ నుంచి మొదలు పెడితే మేమంతా హృదయపూర్వకంగా అభినందిస్తాం. మీరు ఆ మాట ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.